హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాకు తెలిసిన కొన్ని బేసిక్ పాయింట్స్ని ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నానండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా బాగా, అంటే ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ అసలు స్కిప్ చేయొద్దు. సో అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో, నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీనికన్నా ముందు ఒక చిన్న మెసేజ్ అయితే నేను మీకు పాస్ చేయాలనుకుంటున్నానండి. మెసేజ్ అనుకోండి లేదా సజెషన్ అయినా అనుకోండి, ఏం పర్లేదు. సో ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నప్పుడు, అంటే మస్ట్ అండ్ షుడ్గా లేడీస్కి అనమాట, చాలామంది మనకి వెనక్కి లాగుతారండి. వద్దు, ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్స్ అవసరమా, అది ఇది అని. సో ఇవన్నీ మైండ్లో నుంచి తీసేసి మీరు కనుక యూట్యూబ్లో ఒక స్టెప్ ముందుకు వేస్తే కనుక సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. సక్సెస్ వెనకే ప్రాఫిట్ కూడా ఉంటుంది. ఇదైతే నా పర్సనల్ ఫీలింగ్. సో ఎవరైతే లేడీస్ చేస్తున్నారో వాళ్ళకైతే నేనైతే ఇది సజెస్ట్ చేస్తానండి. చాలామంది చాలా అంటారు. సో అవన్నీ పక్కన పెట్టేసి మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి మనము ముందుకెళ్తే మనకి సక్సెస్ ఉంటుంది. సక్సెస్తో పాటు ప్రాఫిట్ కూడా ఉంటుంది. సో ఇది నా తరఫు నుంచి ఒక చిన్న మెసేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో బేసిక్ పాయింట్స్ చెప్తాను కదా, అందులోకి వెళ్ళిపోదాము. సో మనం ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఒక ఈమెయిల్ ఐడి ఇస్తామండి. సో ఆ ఈమెయిల్ ఐడి ఏదైతే మనం ఇస్తున్నామో అదైతే ఫ్రెష్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మనం ఎక్కడ యూజ్ చేయండి అంటే మనం కొత్తగా క్రియేట్ చేసుకొని అప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టండి. మనము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు చాలా తొందరలో ఉంటాము. అప్పుడు మనం ఓపెన్ చేసేటప్పుడు అక్కడ ఈమెయిల్ ఐడి అడగంగానే మనం వెంటనే మనకు ఆల్రెడీ పాత ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది ఎత్తి పెట్టేస్తాం అనమాట. అలా మటుకు పెట్టొద్దు. మనము పర్సనల్గా ఒక 10 minutes 15 minutes టైం తీసుకొని దానికి ఓన్లీ యూట్యూబ్ ఛానల్ కానీ ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. దానివల్ల మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. మన పర్సనల్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో అది సపరేట్గా ఉంటుంది. అలాగే మన పర్సనల్స్ ఉండే ఈమెయిల్ ఐడి కాకుండా కొత్త ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము షార్ట్స్ తీస్తాం. మనం ఛానల్ క్రియేట్ చేసేసిన తర్వాత షార్ట్స్ తీస్తాం కదండి. షార్ట్స్ తీసేటప్పుడు మనకు షార్ట్స్ టైమింగ్ ఎంత ఉంటుంది? 1 minute వరకు టైమింగ్ అనేది ఉంటుంది. మనం ఏం చేయాలంటే 1 minute వరకు వీడియో అనేది పెట్టేయకూడదండి. సో చాలా తక్కువ టైమింగ్లో వీడియో అనేది పెట్టండి. కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలానే సగం వీడియో పెట్టద్దు, కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 30 seconds 29 32 seconds వచ్చేలాగా ఫస్ట్ వీడియోస్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. అంటే తక్కువ టైం పీరియడ్ కాబట్టి వ్యూస్ అనేవి చాలా ఎక్కువ రావడానికి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి బాగా వీలుగా ఉంటుంది. సో మనము షార్ట్స్ తీసేటప్పుడు 1 minute కాకుండా కొంచెం తగ్గించి ఒక 39 29 30 అలా పెట్టుకుంటే మనకి వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఈ పాయింట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. షార్ట్స్ తీసేటప్పుడు మనము మొబైల్ని ఈ డైరెక్షన్లో పెట్టి మనము షార్ట్స్ అనేది తీస్తాం కదా, ఇలా నిలువు పెట్టేసి మొబైల్ని మనము షార్ట్స్ అనేది తీసుకుంటామండి. మన స్టాండ్కి పెట్టో లేకపోతే మనం ఓన్గా హ్యాండ్లో తీసుకొని ఇలా అయితే ఈ విధంగా పెట్టి షార్ట్స్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇది ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు మనము మామూలుగా ఫస్ట్ యూట్యూబర్స్కి అయితే భలే హెడ్ఏక్ వస్తుందండి. ఇక్కడ మనము ఆల్రెడీ షార్ట్స్ తీసి అలవాటు పడిపోయి ఉంటాము. లాంగ్ వీడియో తీసేటప్పుడు కూడా ఏం చేస్తాము, చక్కగా ఈ మొబైల్ని ఇలా పెట్టేసి వీడియో ఫుల్గా తీసేస్తాం అనమాట. ఆ తర్వాత దీన్ని ఎడిట్ చేయడానికి కైన్ మాస్టర్కి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ వీడియో మొత్తం నిలువుకి వస్తుంది, అడ్డానికి రాదు. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మనం ఏదో మిస్టేక్ చేసామని అయితే ఖచ్చితంగా అనుకుంటాం, ఎక్కడో ఏదో సెట్టింగ్ పెట్టుకోలేదు, అందుకని మనకి ఈ వీడియో అనేది నిలువుకి వస్తుంది అనిపిస్తుంది. అస్సలు కాదండి, ఇది చాలా చిన్న లాజిక్. అసలు చెప్పాలంటే అయితే చాలా పెద్ద తలనొప్పి అనమాట. మనము షార్ట్స్ చేసేటప్పుడు ఇలా పెట్టి తీయాలి. నెక్స్ట్ లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు ఇలా అడ్డంగా తిప్పితే సరిపోతుందండి మొబైల్. అంతే, లాంగ్ వీడియోస్ మొత్తం ఇలాగే చేసుకోవాలి. ఇది తెలియక మనం చాలా టైం కూడా, ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది. నేను కూడా ఇలా వేస్ట్ చేసుకున్నాను టైము. ఎంత చేసినా ఇలా వీడియో తీసేస్తాను, అది ఇలాగే వస్తుంది, ఇలా అడ్డానికి రాదు. సో తర్వాత నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనము ఇలా అడ్డానికి పెడితే మన వీడియో అనేది లాంగ్ వీడియో అడ్డానికి వస్తుంది. నీట్గా దాన్ని ఎడిటింగ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత
షార్ట్స్ నెక్స్ట్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలండి. ఎలా అంటే కరెక్ట్గా డిస్క్రిప్షను, ట్యాగ్స్, టైటిల్ ఈ 3 అయితే ఖచ్చితంగా నీట్గా ఇవ్వాలి. ఇవి ఇస్తేనే యూట్యూబ్ కూడా మన ఛానల్ని రికమెండ్ చేస్తుంది. ఫలానా టాపిక్ మీద వీళ్ళు కూడా చేస్తున్నారు వీడియో అనేది యూట్యూబ్ కూడా తెలుస్తుంది. అప్పుడు ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనమే సెర్చ్ చేస్తాము మనకి ఈ టాపిక్ కావాలని, మన డిస్క్రిప్షన్లో ట్యాగ్స్లో అది ఈ టాపిక్ నేను ఇచ్చున్నాను అని చెప్తేనే కదా, అక్కడ ఇస్తేనే కదా తెలుస్తుంది ఈ టాపిక్ వీళ్ళు ఇచ్చున్నారని. అప్పుడే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. మనము డిస్క్రిప్షన్ ట్యాగ్స్ స్కిప్ చేసేసాం అనుకోండి, మనం ఏమి మ్యాటర్ అక్కడ ఇచ్చామని వాళ్ళకన్నా ఎలా తెలుస్తుంది. సో అందుకని ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అయితే తప్పకుండా ఇవ్వండి. టైటిల్ ఈ 3 అయితే షార్ట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ కానీ చాలా ఇంపార్టెంట్. మనము షార్ట్స్ కానీ అంటే కొత్త యూట్యూబర్స్ అన్నమాట చెప్తున్నాను, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ ఇచ్చేటప్పుడు మనకు చాలా తొందర ఎక్కువగా ఉంటుంది. సో ఇచ్చేయాలి, అప్లోడ్ చేసేయాలి, వ్యూస్ ఎంత చూసేయాలి అని. సో ఇవి మన వ్యూస్ ఎంత వస్తాయని చూసే బదులు మనం ఫస్ట్ ఇవి చేసుకోవాలి. ఇవి చేసుకుంటేనే మనకు కరెక్ట్గా వ్యూస్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. అంటే యూట్యూబ్ కూడా రికమెండ్ చేయడానికి, అంటే మన టాపిక్ని రికమెండ్ చేయడానికి బాగుంటుంది. సో మనము వీడియో కానీ లేకపోతే అలాగే షార్ట్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు ఈ 3 మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వండి. ఇవైతే చాలా బేసిక్ పాయింట్స్ అండి, నాకు తెలిసిన చాలా బేసిక్ పాయింట్స్ అన్నమాట. అందుకనే ఈ పాయింట్స్ మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.